పని చేయి. అంటే మనం ఇప్పుడు టైర్ మార్చేదానికైతే వచ్చామన్నమాట. ఇప్పుడైతే మన ధీరజ్ డిక్కీ ఓపెన్ చేశారు. డిక్కీ ఓపెన్ చేసి వీల్ నట్ స్పాండరు, జాకీ రాడ్ అనేది తీస్తాడు. జాకీ తీసాడు, వీల్ నట్ స్పాండరు, జాకీ రాడ్ అయితే తీసుకున్నాడు. ఇప్పుడు ఇది ఎలా అప్లై చేయాలి ఏంది అనేది మన అస్లాం నేర్పిస్తాడు. కానీ ఇప్పుడు ఈ పక్క నీడగా ఉంది, నీడలో పెట్టుకొని చేద్దాము రండి. కానీ అసలు ఎలా దాన్ని ఉపయోగించాలి ఏంది, జాకీ రాడ్ ఏంది, వీల్ నట్ స్పాండర్ అనేది ఏంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసావంటే దాన్ని బట్టి మన ధీరజ్ కూడా తెలుసుకుంటాడు. ఒకసారి ఆ మూడింటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి, ఏది ఎలా వాడాలనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి. జాకీ వల్ల ఉపయోగం ఏంది, ఫస్ట్ జాకీ బయట పెట్టి ఒకసారి కానీ స్టార్ట్ చేయి. ఇంకా జాకీ పెడుతున్నావు కదా, ఈ జాకీని ఎలా పెట్టాలనేది కరెక్ట్గా తీసుకోవాలా, తిప్పుకోవాలా ఫుల్ ఇక్కడ వరకు పైకి నీకు వాటం వచ్చేదాకా. కానీ ఫస్ట్ ఇది ఓపెన్ చేయి, చేత్తో ఓపెన్ చాలు చూడు పట్టుకోగా లేదా ఇంకొంచెం పని లోపల పని తిప్పి వస్తా. ఓకే తిప్పొచ్చింది. ఓకే ఇంకొంచెం తిప్పు. చాలు ఇప్పుడేం చేయాలి, జాకెట్ తిప్పకూడదు. ఇది మామూలు ఇది ఉంది కదా, దానికి లూజ్ చేసుకో. లూజ్ అదే చూసుకో. ఇప్పుడు అట్ట పెట్టకూడదు, లూజ్ చేసేటప్పుడు ఇది ఉంది కదా డౌన్లో పెట్టాలా. మనకి ఎంత డౌన్లో ఉంటే అంత నీకు తగ్గుతుంది. నువ్వు ఇంత హైట్లో పెట్టావనుకో నీకు రాదు ఎక్కువ. పెట్టినా నువ్వు చేత్తో తిప్పలేనప్పుడు ఏం చేయాలంటే అది ఉంది కదా రో డౌన్లోనే ఉండాలి. నీకు ఇంత దగ్గరలో ఉన్నప్పుడు తొక్కితే నీకు వస్తుంది. ఇప్పుడు తొక్కి చూడు. అటు తిరిగి దొక్కాలా, ఒకసారి చూపించి అసలు. ఎట్టు పెట్టకూడదు కదా, తొక్కి దీనికి తొక్కి కొనాలా, అప్పుడు నీకు వస్తుంది. నువ్వు ఇట్లా తొక్కితే రాదు మళ్ళీ. ఓకే చాలు. ఇంకో దానికి ఆడేది దీనికి వేయాలా, దీనికి ఆపోజిట్ వేయాలి.